కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో ఉంది. ఇది మఠం వీధి, ఇది మార్కెట్, అదేమో డ్రైనేజ్ కాలువ. మనం మీద రోడ్డు మీద ఉన్నాం. ఇవేమో చెత్త కుప్పలు, రోడ్డు మీద చెత్త కుప్పలు. డ్రైనేజ్ కాలువేమో పూర్తిగా చెత్తా చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో అది నిండిపోయింది. నీళ్లు పోవడం లేదు. నీళ్ళు వచ్చేసి రోడ్ల మీద పారుతున్నాయి. రోడ్ల మీద చెత్త మురికి నీరు, పందులు, కుక్కలు, ఆవులు, దోమలు, మనుషులు సహజీవనం చేస్తారు. వేంపల్లె గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా, నేను డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి 77లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా. ఈ యొక్క 40-50 సంవత్సరాల్లో ఇంత అధ్వాన్నమైన పరిస్థితి వేంపల్లె మేజర్ పంచాయతీలో ఎప్పుడూ లేదు. దీనికి ప్రధాన కారణం పారిశుద్ధ్య సిబ్బందికి 5 నెలలుగా జీతాలు. వాళ్ళకి ఇచ్చేదే అంతంతో 6,000, 10,000. అది కూడా 5 నెలల ముందు ఇవ్వలేదు. వాళ్ళకు పారిశుద్ధ్య సిబ్బందికి వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలు జరగాలి. దానివల్ల వాళ్ళు వచ్చేసి మనస్ఫూర్తిగా పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేసే అవకాశం లేకుండా పోయింది. 5 నెలల ముందు జీతాలు లేకుండా ఏం చేస్తా ఉన్నారు? సర్పంచ్ ఏం చేస్తున్నాడు? వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? పాలక మండలి ఏం చేస్తా ఉంది? స్థానిక కూటమి అధికారులు ఏం చేస్తున్నారు? పంచాయతీ అధికారులు, డిపిఓ కానీ, కలెక్టర్ కానీ ఈరోజు వచ్చేసి స్వచ్ఛాంధ్ర 3వ శనివారం అంట. ఇదేనా స్వచ్ఛాంధ్ర అంటే? ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు డే ఇన్ అండ్ డే అవుట్ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, సంపదాంధ్ర, ఆరోగ్యాంధ్ర అని డైలాగులు చెప్తా ఉంటాడు. ఇక్కడ ఫీల్డ్లో చూస్తే ఇది మురికాంధ్ర, దరిద్రపాంధ్ర, అనారోగ్యాంధ్ర, నకిలీ స్వర్ణాంధ్ర. ఈయన పవన్ కళ్యాణ్ గారేమో ఆయనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మళ్ళా ఉప ముఖ్యమంత్రి. ఆయనకు సనాతన ధర్మం తప్ప శాఖా ధర్మం తెలియదు అనుకో. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఘోరంగా వైఫల్యం చెందాడు. నీకు ఈ శాఖ మీద ఇంట్రెస్ట్ లేకుంటే ఈ శాఖకు రాజీనామా చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ఎండోమెంట్ శాఖ ఇప్పించుకో, దేవాదాయ శాఖ. నువ్వు సనాతన ధర్మం దేశాలని తిరుక్కుంటా ఉండు. ఆ శాఖ ఏదో ఆనం రామనాయుడికి ఇస్తే నీకంటే అంత బెటర్గా ఉంటుందేమో. కాబట్టి ఈ యొక్క స్థానిక కూటమి నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఇంత అధ్వానంగా ఉంటే రోడ్డు మీద నడిచేదానికి లేదు. చెత్త కుప్పల మీద నడవాలి. పందులు, కుక్కలు, ఆవులు, దోమలు, అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, అతిసార, కలరా వ్యాధులు విజృంభిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే దానికోసం ఈరోజు సింబాలిక్ గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్వచ్ఛంద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఇప్పటికైనా స్థానిక అధికారులు మొదలుకొని రాష్ట్ర స్థాయి అధికారుల వరకు, స్థానిక కూటమి నాయకులు మొదలుకొని ముఖ్యమంత్రి గారి వరకు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. వేంపల్లె మేజర్ పంచాయతీ పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టండి. ప్రజలను రోగాల బారి నుండి కాపాడండి. ఈ యొక్క పారిశుద్ధ్య సిబ్బందికి 78 మంది ఉన్నారు. వాళ్లకు ఇమ్మీడియట్ గా వాళ్ళకు వచ్చేసి జీతాలు ఇవ్వండి. ఈ యొక్క గ్రామ ప్రజలను కాపాడండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. సర్పంచ్ గారితో సహా మీ పాలక మండలి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. ఎందుకు ఆ పదవి? అక్కడ కూర్చోవడం ఎందుకు? ఇంత దరిద్రంగా వచ్చేసి రోడ్ల మీద ఈ విధంగా ఉంటే, పంచాయతీ ఆఫీసు పక్కనే ఈ విధంగా ఉంటే ఎందుకు ఆ పదవి? ఎందుకు ఆ సర్పంచ్ పదవి? ఎందుకు ఆ వార్డు మెంబర్ల పదవి? ఎందుకు ఆ యువ వచ్చేసి అరుగుడా? కాబట్టి ఇమ్మీడియట్ గా దృష్టి సారించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. లేకుంటే దీని మీద ఆమరణ నిరాకరించ కూర్చుంటాం. ప్రజలు ఏ విధంగా నివసించాలి? గబ్బు కొడతా ఉంది. పక్కన నిలబడుకోవాలంటే టీఎంగడి కాడ గబ్బు కొడతా ఉంది. చిచ్చి, ఇంత అధ్వానమైన ప్రభుత్వం అనేది ఒకటి ఉందా? అర్థం లేచాలంటే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, సంపదాంధ్ర, సంతోషాంధ్ర, ఆరోగ్యాంధ్ర డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. చూసే ఘోరంగా పరిస్థితి ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 40-50 సంవత్సరాలు నేను ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఏనాడు లేదు. ఇది కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కూటమి అధికారులకు, కూటమి ప్రభుత్వ అధికారులకు, కూటమి నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది.